ఈ మణిపూరకం దగ్గరికి వచ్చేటప్పటికి ఎలాంటి బీజాక్షరాలు దాని మీద ఉపయోగించాలి, దాని యొక్క సిద్ధి ఏంటి, దాని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ప్రభావం వాస్తవమే. ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్కరిని మనం ఒక భావంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా అంతరంగ సాధనే, బయట ఏం కనిపించదు, స్వాధిష్టానం కనిపించదు, మూలాధారం కనిపించదు, మణిపూరం కనిపించి చూపించడానికి సాధ్యం కాదు. అయితే ఇప్పుడు ఈ మణిపూరం నాభిస్థానం మూడవది. ఇప్పుడు సేమ్ మనం ఇంతకుముందు చేసినట్టే దీనికి కూడా సాధన అదే మాదిరిగా కళ్ళు మూసుకుంటాం, ధ్యానంలో కూర్చుంటాం, మన దృష్టిని నాభిస్థానం దగ్గరికి తీసుకెళ్తాం. ఈ నాభిస్థానమే అసలు శరీరానికి అంతా కూడా నాభిస్థానమే ప్రధాన కేంద్రం. ఇంకొకటి నాభిస్థానానికి ఉన్న విశేషం ఏమిటంటే మన జీవికి అంటే తల్లికి శిశువుకి ఇక్కడి నుంచే నాభి నుంచి నాభికెళ్ళి ఇంకో ఉంటుంది, లోపల అనుసంధానం ఉంటుంది. ఇక్కడ అన్నీ అంటే వాస్తవానికి అన్ని నాడుల యొక్క సమాహారం ఇక్కడ ఉంటుంది. అందుకే అది మణిపూరకమని, అంటే మనుల కంటే మించింది లేదు కదా. ఆ మణిపూరకంలో మొత్తం సకల నాడుల యొక్క కలయిక ఉంటుంది. అంటే చాలా చాలా శక్తివంతమై ఉంటుంది. కాకపోతే ఇది అగ్నిబీజం. ఇక్కడ భూమి జలము కాకుండా అగ్నిబీజం ఉంది. దానికి రమ్ అనే బీజాక్షరం. ఆ రమ్ బీజాక్షరం ఏం చేస్తుందంటే ఇక్కడ అగ్ని చాలా ముఖ్యమైంది. అంటే అగ్ని అంటే కేవలం నిప్పనే కాకుండా తేజస్సు. ఆ తేజస్సు అందుకే మణులని కూడా, మణికి ప్రకాశం తేజస్సు ఉంటుంది. అలాంటి మణి ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే శరీరాన్ని అనుభవింపజేయడానికి ప్రతి విషయం మీరు ఏది తీసుకోండి, జలం అనుభవించాలన్నా మణిపూరకం అవసరం. ఏది తీసుకోవాలి, ప్రపంచమంతా కూడా సకల బాహ్యేంద్రియాలకు సంబంధించిన విషయాలన్నీ అనుభవించడానికి ఈ మణిపూరకమే కావాలి. మణిపూరకం అవసరం. అంటే నాభి నుంచి వస్తుంది మనకి ఏది వచ్చినా కోరిక, అంటే ఇక్కడి నుంచి పుడుతుంది. తర్వాత అది తీరిన తర్వాత ఇక్కడ తృప్తి చెందుతుంది. అంటే ఎండింగ్ ఇక్కడనే, స్టార్టింగ్ ఇక్కడ, వచ్చేది ఇక్కడి నుంచే, పూర్తయ్యేది ఇక్కడనే. ఇది ఆహారం నిల్వ ఉంచే స్థానం కూడా ఇదే, కడుపు అని అంటాం. ఆహారం అక్కడికి వెళ్తుంది, ఆహారం పచనమయ్యే స్థానం కూడా అదే. అంటే అది అగ్ని ఉంటేనే ఇదంతా కూడా ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది, తయారవుతుంది. ఇక ఈ నాభిస్థానంలో మణిపూరకంలో ఉండే కోరికలు ఉద్భవించే స్థానం. ఒక్కొక్కరికి పెద్ద మేడగట్టాలను, లేకపోతే హారాలు, మణిహారాలు కావాలను, రకరకాల కోరికలు, కామవాంఛలన్నీ కూడా ఇక్కడి నుంచే ఉద్భవిస్తాయి. ఈ తేజస్సు ఎలా ఉంటుందంటే 3 చెప్పారు. ఒకటి సూర్యుని తేజస్సు. మన ప్రపంచంలో సూర్యుని తేజస్సుకు మించిన తేజస్సు లేదు, అది ఒకటి, ఒక అగ్ని. రెండవది సాయంత్రం అయితే దీపం, అంటే జ్యోతి, జ్యోతి తేజస్సు, జ్యోతి యొక్క ప్రకాశం, సాయంత్రం దాని యొక్క ఉపయోగం. మూడవది యజ్ఞం అని చెప్పారు, యజ్ఞాగ్ని, జ్యోతి, సూర్యుడు, తర్వాత యజ్ఞాగ్ని. ఈ 3 అగ్నులు ఉన్నాయి. ఇక 4వది ఎక్కడుందంటే ఇది జఠరాగ్ని అని పేరు. ఇక్కడ జఠరాగ్ని ఉంటుంది. ఇది సహజంగానే ఉంది. ఇక ఇది మన శరీరంలో కొత్తగా చెప్పాల్సిన పని లేదు, మన లోపల అగ్ని ఉంది. ఆ అగ్ని ఎలా ఉందంటే వేడి. ఇప్పుడు మంట ఉండదు. మనం సహజంగా మంట ఆరిపోయిన తర్వాత నిప్పులు, బూడిది కప్పిన కళలు ఉంటాయి కదా, వాటి దగ్గర వేయినప్పుడు వేడి వస్తుంది. కానీ
నిప్పు కనిపించదు, మంట కనిపించదు. అవును. ఆ మాదిరిగా ఉంటుంది, అంటే వేడి ఉంటుంది. ఈ వేడి ప్రతి శరీరానికి ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకంటే ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. తక్కువైతే మొత్తం చెమటలు వస్తాయి, చల్లబడిపోతారు. ఎక్కువైతే హై టెంపరేచర్ అవుతుంది, జ్వరం పెరుగుతుంది. దాన్ని తగ్గించడానికి చల్లటి వస్త్రాలు వేసి శరీరాన్ని అంతా కప్పి చల్లబరుస్తారు. ఈ రెండింటిని సమానంగా ఉంచగలిగే స్థితి నాభిలో ఉంది. అంటే నాభి మణిపూరక స్థానం చేసే పని ఏమిటంటే అగ్నిని సమానంగా చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువ చేసినా కష్టమే, తక్కువ చేసినా కష్టమే. అంటే ఇప్పుడు భూతత్వం జలతత్వం ఏమో మనం ఆడుకున్నాం, ఎంతైనా ఇది ఎక్కువ చేసినా ఇబ్బంది లేదు, అది ఎక్కువ చేసినా ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ రమ్ అనే స్థానం అగ్ని బీజం మాత్రం ఎంత అవసరమో అంతే చెయ్యాలి. ఎలా తెలుస్తుంది ఎంత అవసరం అనేది? ఇప్పుడు మన లోపల తేజస్సు ఎలా పనిచేస్తుందంటే కొంతమంది ఇలా చెప్పగానే అలా అర్థం చేసుకుంటారు, అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా. కొంతమందికి చూపు మందగిస్తుంది, కొంతమంది ఎంత దూరమైనా చూడగలరు, కొంతమంది దగ్గరిది కూడా చూడలేరు. ఇలాంటి వారికి ఆ అగ్ని స్థానం యొక్క లోపం వల్లనే జరుగుతాయి. కొంతమందికి చిన్నప్పటి నుండే చెవులు వినపడవు, బాల్యం నుండే కొంచెం తక్కువ వినిపిస్తాయి. ఇలా ఇటువంటివన్నీ కూడా లక్షణాలు ఎవరికి ఉంటాయో వాళ్ళు ఈ అగ్ని స్థానాన్ని ఎక్కువ చేయాలి. కొంతమంది షార్ప్ ఉంటారు, అంటే ఇలా చెప్పగానే అలా గ్రహిస్తారు, పరిగెత్తి తీసుకొస్తారు చెప్పకుండానే. అలాంటి వాళ్ళకి అగ్నితత్వం ఎక్కువ ఉన్నట్టు లెక్క. అంటే అగ్ని జాగృతం అవుతుంది వాళ్ళకి ఆ ప్రకాశం. అలాగా మన ప్రకాశం యొక్క స్థితిని మనం గ్రహించి మనకు ఎంత అవసరం అంతే తీసుకుంటే మంచిది. అయితే దీనికి ఒక లెక్క ఉందన్నమాట. లం ఒక్కసారి చేస్తే వం 2 సార్లు చేయాలి, రమ్ 4 సార్లు చేయాలి. అంటే 1:2:4. ఆ లెక్కలో అట్లని పెంచమని చెప్పలే, ఇది 4 చేయాలి ఎప్పుడైనా. ఒకవేళ లంను 2 చేసి వంను 4 చేసినా ఇది 8 చేయడానికి వీల్లేదు. రమ్ ఎప్పుడు కూడా 4 సార్లే చేయాలి. అంటే ఎందుకు చెప్పారంటే అది ఎక్కువ తక్కువ అయినప్పుడు మళ్ళీ మనం కంట్రోల్ చేయడానికి మనం పైకి వస్తున్నాం. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి పైకి వస్తున్నాం కనుక రమ్ ఎప్పటికీ కూడా. అయితే అనారోగ్యంగా ఉండే వాళ్ళ విషయంలో వేరు. కొన్ని ఏమవుతాయంటే అగ్నితత్వం లోపించిన వాళ్ళకి వచ్చే వ్యాధులు ఉన్నాయి. అలాంటి వ్యాధులు అనుభవించే వాళ్ళకి సంఖ్య పెరిగితే ఇబ్బంది లేదు. అంటే ఇదంతా భావంతో చేసేది, ఇది లోపల భావంతో చేసేది కాబట్టి మనకేం పెద్ద దీనివల్ల ఏదో ప్రమాదం జరుగుతుందన్న భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఒక వరుస క్రమంలో వాళ్ళు ఒక సంఖ్య చెప్పారు, ఆ సంఖ్యను మనం కొనసాగిస్తే మనకు తేజస్సు సరిపోతుంది.